హాయ్ ఫ్రెండ్స్, చాలా కాలంగా కొన్ని కాయిన్స్ నేను నా దగ్గర దాచిపెట్టుకున్నాను. ఆ కాయిన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి మా అమ్మ వాళ్ళ వాడినప్పటి కాయిన్స్ అండి ఇవి. చాలా పాతకాలం నాటి కాయిన్స్. అనా అంటారు దీన్ని. 1955లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. అప్పటి నుండి కూడా ఇది మా అమ్మ దగ్గర ఉంటే నేను తీసుకున్నాను. ఇది మీకు చూపిస్తున్నాను. మీకు ఎంతమందికి మరి దీన్ని వాడారో, ఎంతమంది దగ్గర ఇది ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి, ఇది అనా. ఇది మన ఇండియన్ కాయినేనండి. 1955లో వచ్చింది. ఇది ఒకటి ఉందండి. ఇంకోటి ఇది అన్నా అండి. ఇది కూడా మా అమ్మ వాళ్ళు వాడాం మేము చిన్నప్పుడు అని అమ్మ చెప్తుంది నాకు. నా చిన్నప్పుడైతే నేను ఈ కాయిన్స్ వాడలేదండి. నాకు తెలిసినప్పటికే ఈ కాయిన్స్ పోయి రూపీస్ వచ్చాయి. రూపీస్కి ముందు అన్నా, అర్ధ అనా అని ఉండేది. ఇది కూడా చూడండి, 1939లో ముద్రైన కాయిన్ అండి ఇది. ఇది కూడా నేను మా అమ్మ దగ్గర నుంచి సేకరించాను. ఒక అన్న అని కూడా తెలుగులో రాసి ఉంది. తర్వాత నాకు తెలిసినప్పటికీ ఈ కాయిన్స్ ఉండేదండి. అంటే 5 పైసా, 5 పైసాకు ముందు 1 పైసా, 2 పైసా, 3 పైసా అవి ఉండేవి. తర్వాత ఈ 5 పైసా వచ్చిందండి. అవి కూడా నా దగ్గర ఉండేవి కానీ అవి ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు. ఇది 5 పైసా అండి. తర్వాత ఇది 10 పైసా, 2 పైసా. ఇది కూడా 1957లో ముద్ర అయిందండి. 2 పైసానా. తర్వాత వచ్చిన 10 రూపీస్ అండి. ఇది 10 పైసా. ఫస్ట్ మనకి ఈ విధంగా ఉండేది 10 పైసా. ఇది 1917లో 70 అప్పుడు ముద్ర అయిందండి. ఆ తర్వాత ఈ విధంగా వచ్చాయి 84లో. నేను చిన్నప్పుడు చాలా కొనుక్కున్నాను. స్కూల్కి వెళ్ళిన టైంలో 1980లో ఈ 10 పైసా ఎక్కువ. మరి 10 పైసా ఉంటే చాలా అనిపించేది స్కూల్కి వెళ్ళేటప్పుడు. ఇది 10 పైసా అండి. తర్వాత ఇది మీ అందరికి గుర్తుండే ఉంటుంది, 25 పైసా. ఇప్పుడైతే ఇవి చెల్లుబాటు అవ్వట్లేదు. మొన్నటి వరకు కూడా చెల్లుబాటు అయ్యాయి. ఇది కూడా 1986లోదండి. ఇది కూడా 25 పైసా. ఇవి 20 పైసా అండి. ఇది కూడా 1988లో ఉంది. మా పిల్లలు కూడా ఇవి వాడారు. 20 పైసా. తర్వాత 50 పైసా. ఇది కూడా మొన్నటి వరకు కూడా వాడారు. ఇది 1991. ఇప్పుడైతే 50 పైసా ఎవరు వాడట్లేదు కదండి, అందుకని ఇది నేను ఒకటి దాచిపెట్టుకున్నాను. తర్వాత ఇవైతే 2 రూపీస్ కాయిన్స్. మరి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి. ఈ 4 వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర 2 రూపీస్ కాయిన్స్. ఇది 1995లో ముద్ర అయిందండి. ₹1 కాయిన్స్ అండి ఇవన్నీ కూడా. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఇది పాతది అనుకుంటానండి, అప్పుడు ఇంత లావుగా వచ్చేది చూడండి. ఇది 1978.
ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చేదో. ఆ తర్వాత అసలు ఈ మెటలే రావట్లేదండి. ఇప్పుడు వచ్చేవన్నీ ఇంత స్టీల్ మెటల్ ఇలా వస్తుంది కదండి. మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందో కాయిన్. 1981. ఇప్పుడు అసలు ఇలాంటివి రావట్లేదు, ఇదే వస్తుంది. ఈ రూపీ కూడా చాలా బాగుందండి. తర్వాత 5 రూపీస్ కాయిన్స్ కూడా ఉన్నాయి, చూద్దాము. ఇది 1 రూపీయేనండి. ఈ 5 రూపీస్ కాయిన్స్ ఫస్ట్ 5 రూపీస్ ముద్ర అయినప్పుడు ఇలా వచ్చిందండి. ఇందిరాగాంధీ గారి బొమ్మ ఉంది. 1984లో ఇది ముద్రణ అయినట్టుంది. ఇంత పెద్దగా ఉండేదండి. అంటే ఆల్మోస్ట్ ఈ 1 రూపీ కన్నా కూడా పెద్దగా ఉందండి. చూడండి ఇంత పెద్ద 5 రూపీస్ కాయిన్ వచ్చింది. ఇప్పుడు లేవండి. తర్వాత ఈ టైప్లో ఇలా కదండి, ఇట్లా వచ్చాయి 5 రూపీస్. ఇది కూడా 2002లో. ఇది పాతది. తర్వాత ఇది 2017లో ఇట్లా వచ్చాయి. ఇప్పుడైతే 2009 ఈ విధంగా వస్తున్నాయండి. మధ్యలో 1 రూపీ లాగా ఇలాంటి 5 రూపీస్ కూడా వచ్చాయండి. అది నేను ఎక్కడో పెట్టాను, దొరకట్లేదు. అది 5 రూపీయా 1 రూపీ అని మనకు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఉండేవి. కొంచెం లావు ఉండేది, అది లేదు నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవి ఈ టైప్ 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయండి. తర్వాత నా దగ్గర ఇదే 10 రూపీస్ కాయిన్ కదండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది. అందరి దగ్గర కొంతమంది చెల్లట్లేదు అంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, బ్యాంక్ వాళ్ళు అయితే చెల్లుతున్నాయి అంటున్నారు. మేమైతే ప్రస్తుతం తీసుకుంటున్నాం ఎవరిచ్చినా కానీ. నా దగ్గర అయితే చాలా ఉన్నాయి 10 రూపీస్ కాయిన్స్. ఇది 2012 నుంచి కూడా, మరి అంతకుముందు ఉన్నాయో లేదో, మరి ఇది ఫస్ట్ కాయిన్ నాకు తెలియదండి. కానీ 10 రూపీస్ నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ 20 రూపీస్ కాయిన్ అయితే మరి ఎవరి దగ్గర ఉందో మీరు నాకు కామెంట్ చేయండి. నాకు లాస్ట్ ఇయర్ ఇది ఒక షాప్లో దీన్ని తీసుకున్నాను. వాళ్ళు 2020లో ఈ కాయిన్స్ వచ్చాయి. మళ్ళీ తర్వాత నేను ఎక్కడ కూడా మరి ఈ కాయిన్ చూడలేదండి. ఈ 10 రూపీస్కి దీనికి తేడా చూడండి. ఇదేమో మధ్యలో స్టీల్ ఉండి చుట్టూ గోల్డ్ లాగా ఉంది. ఇదేమో 20 రూపీస్ ఏమో మధ్యలో గోల్డ్ లాగా ఉండి చుట్టూ స్టీల్ వచ్చిందండి. ఇది ఒక కొత్త కాయిన్ అనుకోవాలి, నా దగ్గర ఉంది. మరి మీ దగ్గర ఉంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత ఇవి కొన్ని ఫారెన్ కాయిన్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి. థర్డ్ ఇయర్ ఆఫ్ కృంగ్ హెచ్ఎస్యు దుబాయ్ కాయిన్ అనుకుంటానండి. తర్వాత ఇది చూడండి బాగుంది కాయిన్. 1 సెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1 సెంట్ కాయిన్ ఇది. ఓకే 1994. ఓకే ఇదేంటి, ఎలిజబెత్. ఈ కాయిన్ మీద ఎలిజబెత్ రాణి బొమ్మ ఉందండి. ఇది 1987ది 20 పెన్స్, యూకేది అనుకుంటా. ఇదొకటి 1 డైమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది 1987, అదే చూపించిన 1 సెంట్ ఇది.
ఇది చూపించిన. ఇవి 2 ఉన్నాయండి 1 సెంట్ కాయిన్స్. ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. తర్వాత ఇది వచ్చేసి దుబాయ్ది అనుకుంటానండి. ఇది మా వదిన ఇచ్చారు నాకు. ఆమె దుబాయ్కి వెళ్ళారు. 100 రూపీస్ కాయిన్. రూపీస్ కాదు, ఏదో దినార్. 100 దినార్. ఇది కెనడియనా, కెనడా అదే కాయిన్. ఓకే, ఇవి నా దగ్గర ఉన్న కాయిన్స్ అండి. మీ దగ్గర ఏమన్నా ఉంటే మీరు కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. లేదంటే ఇవి చూసాక మీకు ఏమనిపిస్తుందండి, మీ చిన్ననాటి గుర్తులు ఏమన్నా వస్తే చెప్పండి. చిన్న ఈ 5 రూపీస్ కాయిన్ కానీ, లేకపోతే 10 పైసా, లేదా ఈ 10 పైసా కానీ 20 పైసాతో మీరు ఏమేమి చేశారు, మీ చిన్ననాటి గుర్తులన్నీ కూడా మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ కాయిన్స్ నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి, మరి ఈ యొక్క వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ కాయిన్స్ మరి షేర్ చేస్తే వారు కూడా మరి వారి చిన్నప్పటి గుర్తులు జ్ఞాపకం చేసుకుంటారు, సంతోషిస్తారు అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీ ఈ కాయిన్స్ అయితే మీ మమ్మీ వాళ్ళకి చూపించండి. మీ అమ్మమ్మ వాళ్ళు ఉంటే అమ్మమ్మ వాళ్ళకి చూపించండి. వాళ్ళు కూడా ఈ అన్న కానీ మరి ఇవి చూసి వాళ్ళ మెమరీస్ కూడా వాళ్ళకి గుర్తొస్తాయి. ఇవి కూడా మన చిన్నప్పటి గుర్తులు కదండి. ఈ 2 పైసా కూడా అమ్మమ్మ వాళ్ళు వాడినప్పటిదే అనుకుంటాను. ఎంత బాగున్నాయి కదండి, చిన్నగా అసలు ఇంతే, ఈ వేలంతే ఉందండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వాళ్ళ మెమరీస్ను గుర్తు చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.